అందరికీ నమస్కారం అండి. ఈరోజు సంకటహర చతుర్థి. కార్తీక మాసంలో వచ్చే ఈ సంకటహర చతుర్థికి చాలా ప్రాముఖ్యత ఉంది. స్వామివారికి గరిక చాలా ఇష్టం కదా! మా ఇంట్లో గరిక ఉంది. కాకపోతే చలికాలం కదా! కాస్త ఎండినట్టయింది. అది తీసుకొని వచ్చి 21 గరికలను దారంతో కట్టి స్వామివారికి సమర్పించిన. ఇంకా స్వామివారికి 21 సంఖ్య అంటే చాలా ఇష్టం కదా! స్వామివారికి అభిషేకం చేసి దీపధూప నైవేద్యాలు చూపించి బెల్లం ముక్క ప్రసాదం పెట్టాను. స్వామివారికి బెల్లం ముక్క అంటే చాలా ఇష్టము. చిన్న బెల్లం ముక్క కూడా సంతోషపడిపోతాడు. ఇంకా తర్వాత సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకున్నానండి. 5 సార్లు అయినా, 9 సార్లైనా, 11 సార్లైనా, 21 సార్లు ఇలా మన ఇష్టము. చదువుకుంటే చాలా మంచిది. ఇంకా ఈరోజు మనము ముడుపు కట్టుకోవాలనుకునే వాళ్ళు, అంటే ఎన్నో సమస్యలతో బాధపడేవాళ్ళు, ఆరోగ్య సమస్యలు కానీ ఇంకేమైనా ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు, ముడుపు కట్టుకుందాం అనుకునే వాళ్ళు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ముడుపు కట్టుకొని పూజ చేసుకోండి, చాలా మంచిది. ఇంకా తర్వాత హారతి ఇచ్చిన తర్వాత ఓం గం గణపతయే నమో నమః అని 21 సార్లు చదువుకోండి. ఆ స్వామివారి అనుగ్రహం మనకు కలుగుతుంది. ఓకే అండి, ఉంటాను.